పదేళ్లు సన్నాసి కేసీఆర్ గాడున్నాడు. ఏం లాభం? సర్కారీ బడులనే పట్టించుకోలేదు. నిజమే. మా తాత, మా నాన్న, తర్వాత నేను, నా తర్వాత నా బిడ్డ 4 తరాలు ఇక్కడనే చదివినాం. గదే బడి, గవే పాఠాలు, గవే అరాకొరా చదువులు. ఏందిరా కర్మ అనుకునేటోళ్ళం. అవును మామా, లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎన్ని పాటలు పడుతున్నారో పిల్లలు. ఇంకేం ప్రాబ్లంలే, రేవంత్ అన్న నచ్చింది కదా. ఇప్పుడు పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త టెక్నాలజీ పెడుతున్నాడు. అలాగే కొత్త బిల్డింగ్ కట్టనీకి 10 కోట్లు, స్కూల్లో ఇతర అవసరాలకు 50 లక్షలు ఇచ్చిండు. ఎంత మంచి మాట చెప్పిండు రేవంత్ అన్న. ఇక మన పిల్లల భవిష్యత్కి ధోకా ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది మామా? మారుతున్న కాలానికి తగినట్టుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి చిన్నతనం నుంచే టెక్నాలజీ నేర్పుతారు. వీళ్ళు డిగ్రీ, ఇంజనీరింగ్ చేసేసరికి మనలా ఇబ్బంది పడనక్కర్లే, గిట్టే జాబులు కొడతారు. అబ్బా నిజమేనా? ఇది వింటుంటే మనసులో దిగులంతా పోయింది. మరేమనుకున్నావు, బెంగళూరులో ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో మాట్లాడుతున్నారు. అంతా అయిపోయినట్టే.